గుళ్ళో పూజారి గారిని ఒక దౌర్భాగ్యుడు సావగొడుతున్నటువంటి వీడియో చూశారు కదా. ఆ పూజారి గారు చేసిన తప్పు ఏంటంటే గుళ్ళో ప్రసాదం మిగిలిందని ఆ ప్రసాదాన్ని బయట ఆడుకునే పిల్లల్ని పిలిచి పెట్టాడు. ఆ ప్రసాదం తీసుకున్నటువంటి పిల్లల్లో ఒకడు దేవుడి బిడ్డ ఉన్నట్ట. వాడు వెళ్ళి వాళ్ళ నాన్నతో చెప్పాడు, పంతులు గారు ప్రసాదం ఇచ్చారని. వెంటనే వాడు వచ్చేసి, ఎంత పని జరిగిందిరా, మనం రేపు పరలోక యాత్రకి రిజర్వేషన్ చేయించుకుంటే అనవసరంగా నిన్ను ఈ టికెట్ క్యాన్సిల్ చేసేసాడా ఆ పూజారి గారిని చెప్పి ఆ కోపం దోచుకొట్టేశాడు. అంతటి దౌర్భాగ్యులు ఉన్నారు. మనమేమో అన్ని మతాలు ఒకటే. నేను ఒక వీడియో చూసా, ఆవిడ చిల్లుగారిలు చేసుకుంటూ చెప్తాను అనమాట, నేను క్రిస్మస్ రోజు నేను వెళ్తాను చర్చికి, అయినంత మాత్రం హిందుత్వానికి వ్యతిరేకం కాదు, నేను హిందువునే, అన్ని మతాలు నాకు సమానమే అని. ఇలాంటివి చూసినప్పుడు నీ సమాధానం ఏంటో చెప్పాలి తల్లి. ఇలాంటివి చూసినప్పుడు చెప్పే సమాధానం, నీ ఫ్రెండ్స్ ఉన్నారన్నావు కదా, వాళ్ళ కోసం నువ్వు చర్చికి వెళ్ళి అన్నావు కదా, వాళ్ళని మన గుళ్ళోకి తీసుకొచ్చి మన ప్రసాదం పెట్టాలి. అర్థమైందమ్మా? అంతటి దౌర్భాగ్యులు ఉన్నారండి ఈ లోకంలో. జాగ్రత్తగా ఉండండి. వీళ్ళంతా ఎక్కడో లేరు, మన పక్క ఇంట్లోనే ఉన్నారు. జాగ్రత్త. జయం.